హాయ్ అండి, నేను మీ జ్యోతిర్ని. వెల్కమ్ టు కిరణ్జో కిచెన్. ఈవేళ స్పెషల్ జున్ను. ఈ జున్నును జున్ను పాలు లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. దీనికోసం ముందుగా కామధేను జున్ను పౌడర్ అని అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఈ పౌడర్ను ఇలా బౌల్లో వేసుకోవాలి. ఈ ప్యాకెట్ వెనుక భాగం ఈ జున్ను చేసుకునే ప్రాసెస్ అంతా రాసి ఉంటుంది. ఈ పౌడర్లో 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకోవాలి. 150 గ్రాముల బెల్లం వేసుకోవాలి. అంటే సుమారు 2 చిన్న టీ గ్లాసుల బెల్లం అవుతుంది. 4 యాలకులను తీసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ దంచిన మిరియాలు వేసుకోవాలి. ఈ యాలకులను దంచి వేసుకోవాలి. ఈ పాలల్లో బెల్లం పౌడర్ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ జున్నుకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది. అంటే జున్ను గడ్డలాగా వస్తుంది. ఆవు పాలు కానీ టోండ్ మిల్క్ అయితే అంత గట్టిగా రాదు. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి పాత్ర పెట్టాలి. అందులో అడుగు భాగంలో నీరు వేసుకోవాలి. మనం ఇడ్లీనైతే ఎలా ఉడికిస్తామో దీన్ని కూడా అలానే ఉడికించుకోవాలి. ఇందులో మట్టు ఉంచాలి. ఈ మట్టు పైన మనం ముందుగా కలిపి పెట్టిన జున్ను పౌడర్ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఉంచాలి. ఈ పాత్రపై సరిపడా మూత పెట్టుకోవాలి. జున్ను బౌల్పై మూత పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో 15 నుండి 20 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఈ జున్నును పంచదార వేసి కూడా చేసుకోవచ్చు. పంచదార అయితే 100 గ్రామ్స్ సరిపోతుంది. అదే బెల్లం అయితే కాస్త ఎక్కువ పడుతుంది. జున్ను ఎప్పుడు కూడాను కాస్త తీపి తక్కువ ఉంటేనే బాగుంటుంది. పంచదార కంటే బెల్లంతో చేసిన జున్ను చాలా బాగుంటుంది టేస్ట్. ఇది 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇది చాక్తో కానీ టూత్ పిక్తో కానీ చెక్ చేసుకోవాలి. చాక్కి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే ఇంకా జున్ను రెడీ అయిపోయినట్లేని. మీరు 15 నిమిషాల ముందు మాత్రం తీసి అలా చూడకూడదు. 15 నిమిషాల తర్వాత మాత్రమే చెక్ చేసుకోండి. దీన్ని ఈ విధంగా వేరే ప్లేట్లోకి తీసుకొని జున్నును కట్ చేసి సర్వ్ చేసేయడమే. అచ్చంగా జున్ను పాలతో చేసిన జున్నులానే ఉంటుంది టేస్ట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.